సాలూరులో ఇంటింటా సత్సంగం. సాలూరు పట్టణంలో వికాస తరంగిణి సాలూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా సత్సంగం ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భాగంగా శనివారం గోకవరపు మణికంఠ పార్వతీ దంపతుల నివాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, సత్సంగం, భజన సంకీర్తనలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీమన్నారాయణుని నామస్మరణలో మమేకమయ్యారు. ఆధ్యాత్మికతను ప్రతి కుటుంబానికి చేరువ చేయడంతో పాటు కుటుంబ సభ్యులలో భక్తి, సత్సంగ భావన, ధార్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమం విశ్వనాథ రామానుజదాస్, వేటూరి సూర్యకుమారి వారి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. సన్యాసులుగా మనం ఆధ్యాత్మికత అనుకోకూడదు. ఎందుకంటే మనకి ఆయుష్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. అందుచేత దీపం ఉంటుంది కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలని ఎలా ఉంటారు, అలాగే మనకి శక్తి సామర్థ్యాలు చూడడానికి, కళ్ళు నడవడానికి, కాళ్ళు చేయడానికి, చేతులు ఎలాగైతే మనకి సహకరిస్తున్నాయో అలాగా నూరారా శ్రీపతి శ్రీమదాంబరః శ్రీధర శ్రీనివాస శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాలోకత్రయాశ్రయః సదానందో నంది జ్యోతి గణేశ్వరః విజితాత్మా విజయాత్మా సత్కీర్తి చిన్న సంశయః ఉదీర్ణ సర్వతక్షోరాణి సహస్రస్థిరః భూషయో భూషణో భూతి విశోకాశోకనాశనః అర్చిష్మానర్చిత పుంగో విశుద్ధ. సంవత్సరాలు అంటారని చక్రాంతం అంటారు, లేదంటే దీక్ష అంటారు, లేక శిష్యు పరంపర, రకరకాల పేర్లు చెప్పుకోవచ్చు. నేను చేసిందంతా అందులో భాగం ఆయన కలుగుతుంది. ఎన్ని కోట్ల మంది మేమంతా జపం చేస్తాం, అదంతా ఆయనకు కొంత పార్ట్ అవుతుంది. ఈ ఆయన చేస్తుంది ఈ శక్తి కలిపి ఎవరైతే ఆయన తాలూకా శిష్యు పరంపర ఉంటారో వాళ్ళని చెయ్యి పట్టుకొని మోక్షాన్ని తీసుకెళ్తారు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు, మీ అందరికి తెలిసిందే కదా, చనిపోయే ముందు నారా అన్నాడు అంతే. ఎంతో దుర్మార్గులు కూడా చెప్పలేరు. అని ఎమ్మబట్టు వచ్చేసరికి విష్ణు తాలూకా సాన్నిధ్యం అన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు అంటారు విష్ణువాకు తీసుకెళ్తాం అంటారు. లేదు, వాడు ఎన్నో పాపాలు చేశాడు, ఆయన చేసిన పాపాలకి లెక్క శ్రమ లేదు, ఇన్ని పాపాలు చేశాడు, నరకానికి వెళ్తానని చెప్పి ఎమ్మబొట్టిస్తే చనిపోయే ముందు నారా అంటే నారాయణ అని సద్భావన కాబట్టి పోయేటట్టు. అదే కాకుండా ఏంటంటే యమధర్మరాజుకి ఒక వార్నింగ్ ఏంటంటే ఎవరైతే సింపు చెక్కలుంటారో వాళ్ళని ఏ రకమైన మనుషులైనా వాళ్ళని ముట్టుకోవడం లేదు. యమధర్మరాజు మోక్షం తెలపడుతుంది. సైంటిఫిక్ గా ఎవరు చేసుకుంటారో, ఎవరైతే సాంప్రదాయంలో వాళ్ళు. ఇంకా మా రామబాబు గురించి చెప్పాలంటే 18 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసులో జగీసులు అయ్యారు, అంటే పీఠాధిపతి అయ్యారు. సన్యాసం స్వీకరించి ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయం వచ్చారు. 40 నుంచి 50 సంవత్సరాలు వేదాలు రంగరించి రోజుకి 21 గంటలు అయినా మన కోసం తప్పదు. లోక కళ్యాణం ఏది చేసినా ప్రపంచంతో పాల్గొనాలి. లోక కళ్యాణం అని ఎంత తప్పదో చెప్పండి. ఇంకా జనజీయాస్వామి వారికి ఉన్న విద్వత్ సబ్జెక్ట్ ప్రపంచంలో అడగలేదు. నాన్ స్టాప్ గా ఆగకుండా ఒక నెల రోజులు చెప్పిన వర్డ్ చెప్పకుండా అది సబ్జెక్ట్ చెప్పారు. ఉదాహరణకి ఆయన గురించి మాకు మంత్రోదయం తీసుకుంటే 3 మంత్రాలు ఇస్తారు. తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమంత్రం. చరమంత్రం మా అందరికి తెలిసింది, భగవద్గీతలో ఉంటుంది. తర్వాత తిరుమంత్రం అర్థంలోని ఆ మంత్రం గురించి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇంత పుస్తకం ఉంది, అంటే 3 నెలలు ఒక మంత్రం గురించి 3 నెలలు చెప్తుంది. తర్వాత దాని అర్థం కాలక్షేపం అని తిరువాయుమోజి అని ఇంకొకటి ఉంది. అది 4000 శ్లోకాలు తిరువాయుమోజి అంటారు. అది ద్రావిడ భాష అంటే తమిళ భాష ఉంది. దాన్ని తర్జుమా చేసి ఆ కాలక్షేపం అనే పేరుతో 500 ఎపిసోడ్ చెప్పారు. 500 ఎపిసోడ్. ఇంకా భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్పారు, ఏ టీవీలో ఒక సంవత్సరం చెప్పారు.
జీవనీలో భగవద్గీత చెప్తున్నాను. భగవద్గీత ఒక శ్లోకం గురించి నేను 6 నెలలు చెప్తున్నాను. శ్లోకం గురించి 6 నెలలు చెప్తున్నాను. ఎంత విద్వత్తులు ఇది కాకుండా వేదాల్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఆ వేదాల్ని పరిరక్షించి ఎవరైతే వేద విద్వత్తులో సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి జిఆర్ పురస్కారాన్ని 1,50,000 ఇచ్చి వాళ్ళని ఆనంద చేసి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళలో ఉన్న విద్వత్తుని వాళ్ళ సబ్జెక్ట్ ని బయట తీస్తున్నారు. ఇదే కాకుండా సంవత్సరంలో ఒకసారి మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో ఎవరైతే వేదాలు బాగా